హాయ్ శాంతి, హాయ్ మధు. రేపు నీ బర్త్డే కదా, ఏమైనా సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చేస్తున్నా. నాకన్నా ఎక్కువ నా ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈసారి నువ్వేం తప్పేస్తావా? నేనేం ప్లాన్ చేయలేదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? భవన్య, కౌనే రేతు రేపు అమ్మ బర్త్డే కదా, సో అమ్మ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం ఏం సర్ప్రైజ్ ఇద్దాం? షోస్టిలో సుప్రీం షోలో చేద్దాం. ఎందుకు? ఎందుకంటే అక్కడే మసా థ్రిల్ ఉంటది. ఏం థ్రిల్ అంటది? అంతా డెకరేషన్ ఉంటది, ప్రొజెక్టర్ ఉంటది, ఆ, దాంట్లో మూవీస్ చూసుకోవచ్చు. మరి అమ్మ సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అవుతుంది? మమ్మీ వీడియోస్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసేయాలి. స్క్రీన్ లోనా? ఆ, హే, నైస్ ఐడియా. అయితే సర్ప్రైజ్ ఏం లేదనుకుంటున్నావు శాంతి? ఉంటది ఆబ్వియస్ గా. సో చూస్తావా సర్ప్రైజ్ ఏంటో? కొంచెం అయినా ఉంటది, కొంచెం అయినా. ఎంత? కొంచెం చూస్తావా? చూస్తాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా నిరుపేగా. నాకంటూ ఒక్కరైనా లేరుగా, నన్నంటుకున్న తారవేనువా, నాకున్న చిన్ని లోకమంతా నిరుపేగా. ఏరిపార చూడసాగే దూరమే, ఏది చేరే చోటనే సాగే చలములాగేనే, వెనకే మనని చూసేనే, చెలిమి చేయమంటూ కోరేనే, వేగమడికి చూసేనే, ఆలుపే మనకి లేదనే, వెలుగులైన వెలిసిపోయేనే. శాంతి, సర్ప్రైజ్ ఎలా ఫీల్ అయ్యావు? షో సిటీ ముందే షో వేసావులే నువ్వు. చాలా బాగుంది. ఏం షో? ఫోటోలు షో ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా బాగుంది. ఎలా ఫీల్ అయ్యావు? సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. సెన్సార్ ఫోటోస్ కూడా వేసావు, వేయద్దు అట్లా.